హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైదు, మీరు చూస్తున్నారు రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, తాడేపల్లిగూడ నుండి భీమవరం అయితే బైక్ డ్రైవ్ లో వెళ్తున్నానండి. బండి మీద వెళ్తుంటే మధ్యలో పెంటపడి గ్రామంలో మనకైతే ఇక్కడ వాటర్ ప్లాంట్ అయితే చూసాను. ఒకటి వాటర్ ప్లాంట్ ఏంటంటే శ్రీ సాయి కూలింగ్ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ వాటర్ ప్లాంట్ అయితే ఉంది. ఆ వాటర్ ప్లాంట్ లో స్పెసిలిటీ అయితే ఉంది, ఆన్లైన్ స్పెసిలిటీ ఏంటంటే ఫోన్ పే ద్వారాగా మనం 10 రూపాయలు మనం పే చేస్తే ఫోన్ పే ద్వారాగా 10 రూపాయలు వాటర్ అయితే టిన్ లో వచ్చేస్తున్నాయి. అలాగే ఇక్కడ కార్డు కూడా ఉంది. ఈ కార్డు ఇది కూడా ఆన్లైన్ కార్డు. ఈ కార్డు ని మనకల్లా మిషన్ దగ్గర చూపిస్తే 10 రూపాయలు వాటర్ వచ్చేలాగా అయితే ఇక్కడ స్పెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ మిషన్ అయితే వీళ్ళు తీసుకున్నారంట ఆన్లైన్ లో. ఈ మిషన్ కాస్ట్ ఎంత, ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందని అయితే మీకైతే ఫుల్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం రండి. అయితే సో చూడండి, ఇదే మామూలుగా ఆన్లైన్ మిషన్ అనమాట. ఇక్కడ కార్డు చూపిస్తే మనకి 10 రూపాయలు వాటర్ అని వచ్చేలాగా పెట్టారు. ఈ కార్డు ఇక్కడ చూపిస్తే ఇక్కడ మనం అలా పెట్టగానే ఇక్కడ అయితే 10 రూపాయలు వాటర్ పడిపోతాయి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది మనకి వాటర్ వస్తుంది. ఇదేమో కార్డ్ సిస్టమ్, ఇదేమో ఆన్లైన్ సిస్టమ్. ఇదేంటే ఆన్లైన్ అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ కి మనం 10 రూపాయలు పే చేస్తే కనుక ఈ 10 రూపాయలు వాటర్ అయితే వస్తాయి. మనం 10 రూపాయలు పే చేస్తేనే మనకి వస్తాయి. ఒకవేళ ఎక్కువ పే చేస్తే కనుక పెద్ద టిన్ ఉండాలి. అలా పెద్ద టిన్ ఉంటే మనకి ఎక్కువ పే చేసుకోవచ్చు. అలాగే మనకి 10 రూపాయలు వాటర్ అంటే ఈ టిన్కి 10 రూపాయలు అంటే ఈ కాస్ట్ వచ్చేసి ఈ టిన్లు నిండాగా మనకి 10 రూపాయలు కాస్ట్ పడుతుంది. కాబట్టి దీనికి 10 రూపాయలు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే 10 రూపాయలు వచ్చేస్తాయి. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉండడం కోసం అయితే ఈ మిషన్ తీసుకున్నారంట వీళ్ళు. ఎందుకంటే ఇదంతా మెయిన్ రోడ్లో ఎప్పుడైనా సరే వాటర్ అవసరం వస్తే కనుక అవైలబుల్ ఉంటుందని చెప్పి అయితే ఈ మిషన్ తీసుకున్నారంట. ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు లాస్ట్ లో చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వాటర్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఫుల్ గా చూడండి వీడియోలో. ఫస్ట్ అయితే మనం కార్డ్ ద్వారా చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి కార్డ్ ని ఇలా స్కాన్ చేయగానే 10 రూపాయలు వాటర్ ని పడిపోతుంది. ఇక్కడ చూసారా, కాస్ట్ గా చాలా. దీనికి కాస్ట్ లేదు, ఏమీ లేదు. మామూలుగా నేను ఇలా కార్డ్ ని ఇలా చూపించగానే 10 రూపాయలు వాటర్ ఉన్నది దీంట్లో నిండాక ఫుల్ అయిపోగానే మళ్ళీ ఆటో కట్ ఆఫ్ అయిపోద్దంట. చాలా ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫుల్ అయిపోతే అదిగోండి ఫుల్ గా చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఇది మిషన్ ద్వారా కనెక్ట్ అయి ఉంది. మనకి ఇలా కార్డు అలా పెట్టగానే ఆటోమేటిక్ గా 10 రూపాయల వాటర్ అయితే ఫుల్ అయిపోయింది. అది కూడా అయిపోయింది. 10 రూపాయల వాటర్ ఫుల్ అయిపోగానే ఆటోమేటిక్ గా ఆగిపోయింది. ఇక్కడ బటన్ కట్ ఏమి లేదు. ఇది అయిపోగానే మనకి ఆటోమేటిక్ గా ఆగిపోయింది. ఇది ఫుల్ అయిపోయింది, టిన్ను ఫుల్ అయిపోయింది. 10 రూపాయల వాటర్ ఫుల్ అయిపోగానే ఇది అయితే ఆగిపోయింది అనమాట. సో ఇదైతే చాలా బాగుంది ఫెసిలిటీ. అమౌంట్ 10 రూపాయలు పే చేసి ఫోన్ పే ద్వారా ఎలా వస్తుందో వాటర్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ని ఫోన్ పే స్కాన్ చేసి మీకు 10 రూపాయలు పే చేసి ఇక్కడ వాటర్ వస్తున్న దగ్గర చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత 10 రూపాయలు అయితే ఎంటర్ చేశాను. 10 రూపాయలు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆన్లైన్ పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్ అంది. 10 రూపాయలు పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ RS10 అని చెప్పొచ్చింది. ఇక్కడ మన పేరు కూడా చూపిస్తుంది. మన పేరు చూపించిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కలెక్ట్ వాటర్ చెప్పొచ్చింది. కలెక్ట్ వాటర్ చెప్పగానే ఇక్కడ వాటర్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మిషన్ మనకి ప్రతి స్టెప్ కూడా ఇక్కడ చూపించేస్తుంది. మన పేరు కూడా చూపించేస్తుంది. మన పేరు అలాగే ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ మినిట్స్ కూడా చూపించేస్తుంది. ఇక్కడ చూపించింది కాబట్టి ఇక్కడ 15 సెకండ్స్ లో అయితే ఇది నిండిపోతుందంట. ఇక్కడ మనకి ఫుల్ గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి దీని మీద. ఇదైతే బాగా చిన్న డబ్బా వలన 10 రూపాయలు వాటర్ అయితే నిండిపోయి ఎక్కువ వెళ్ళిపోయింది. ఇది ఆల్రెడీ 10 రూపాయలు వాటర్ నిండిపోగానే ఇలా కటప్ అయిపోయింది, ఆటో కటప్. ఇదైతే చాలా చాలా బాగుంది. ఎందుకంటే 24 అవర్స్ మనకి ఇక్కడ ప్లాంట్ అన్నది వాళ్ళు చూసుకోలేరు కాబట్టి ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది పెట్టారంట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనకి 24 అవర్స్ లో మనకి వాటర్ ఎప్పుడు కావాలన్నా సరే మనకి అవైలబుల్ ఉండడానికి అయితే ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసుకున్నారంట. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 35,000 అవుతుందంట. 35,000 అంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి ఇది అయితే పవర్ మీద పనిచేస్తుంది. లోపల అయితే ఉంది మొత్తం డీటెయిల్ గా.
సో మిషన్ అయితే ఎలా ఉందో ఒకసారి చూపిద్దామని అయితే లోపల అడిగాను. ఇదిగోండి మిషన్ ఒకసారి చూస్తానంటే మీకు చూడమన్నారు. ఇదిగోండి మిషన్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి మామూలుగా చిన్న రూపాయి కాయిన్ బాక్స్ ఎంత ఉంది. ఇది మనకి లేచిపోద్ది. ఇది మామూలు మన చేతులు లిఫ్ట్ చేస్తే పైకి లేచిపోతుంది. ఇదిగోండి చూసారా, వాటర్ వెండింగ్ మిషన్. H2O అంటే వాటర్ సింబల్ అది ఇక్కడ ఇచ్చారు. ఇది ఏ కంపెనీ తయారు చేసిందో కూడా కంపెనీ పేరు ఇచ్చారు. ఇది మామూలుగా ఇది చాలా చిన్నది కాయిన్ బాక్స్. మనకి ఇంతవరకు రూపాయి కాయిన్ బాక్స్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంది బాక్స్. ఇది కూడా ఏం పెద్ద ప్లేస్ కూడా ఏం ఆక్యుపై చేయట్లేదు, చాలా సింపుల్ గా ఉంది బాక్స్. ఈ బాక్స్ కి మనకి ఆన్లైన్ సిస్టమ్ అంతా పెట్టారు. ఇది ఇక్కడ నుండి అయితే మొత్తం కింద వాటర్ ట్యాప్ కి అయితే ఇక్కడ చిన్న మోడెం అయితే ఉంది. ఇక్కడ ఆ మోడెం ని వాటర్ పైప్ కి అయితే పిక్ చేశారు. ఆ పిక్ చేయడం వల్ల ఈ మీటర్ మిషన్ నుంచి ఇక్కడైతే చిన్నది మోడెం ఒకటి ఉంది. ఆ మోడెం ఒకటి దానికి ట్యాప్ కి పిక్ చేశారు. ఆ పిక్ చేయడం వల్ల అలా మన ఫోన్ పేలో డబ్బులు కొట్టగానే మనకైతే అమౌంట్ 10 రూపాయలు కొట్టగానే 10 రూపాయలు వాటర్ అయితే వస్తున్నాయి. ఇది ఏసీ ఇచ్చిన తర్వాత డీసీ మీద పనిచేస్తుంది. ఇది బ్యాటరీ మీద మనకి కరెంటు ఛార్జింగ్ మీద పనిచేస్తుంది. అంటే ఒకవేళ మనం పవర్ ఇచ్చాం కదా, పవర్ పోగానే ఒకవేళ ఆగిపోద్దని అయితే లేదు. ఇది బ్యాటరీ కూడా ఉంటుంది. కరెంట్ పోయిన తర్వాత కూడా ఇదైతే ఆన్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ లో ఉంటుంది కాబట్టి ఇదైతే 24 అవర్స్ ఆన్ వేసి ఉంటుంది. మనకి 24 అవర్స్ వాటర్ తీసుకోవడానికి అయితే ఫెసిలిటీ చాలా చాలా బాగుంది. ఒకవేళ ఎవరన్నా వాటర్ ప్లాంట్ వాళ్ళు కనుక ఇది పెట్టుకోవాలనుకుంటే కనుక దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళని అడిగి ఫుల్ డీటెయిల్స్ తీసుకుని మీకైతే ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డిస్క్రిప్షన్ లో మీరు లింక్ చూసుకుని మీరు ఎవరైనా పెట్టుకోవాలంటే కనుక ఈ వాటర్ ప్లాంట్లకి ఇలా ఆన్లైన్ సిస్టమ్, ఇది వాటర్ వెండింగ్ మిషన్ అయితే మీరు ఆన్లైన్ కొట్టచ్చు. వాటర్ వెండింగ్ మిషన్ అని మనం ఆన్లైన్ లో కొట్టుకోతే వస్తుంది. దీని డీటెయిల్స్ నేను ఫుల్ గా తీసుకుని మీకైతే డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు తీసుకోండి. ఎందుకంటే ఇది 24 అవర్స్ మనకి వాటర్ ఫెసిలిటీస్ దొరకడానికి అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం నైట్ టైం ఉండలేం కాబట్టి నైట్ టైం ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ ట్యాప్ అనేది మనకి తిప్పుకొని ఎవరైనా సరే పట్టుకెళ్ళిపోతారు వాటర్. అలా పట్టుకెళ్ళిపోకుండా మనకి పే చేసుకుని పట్టుకెళ్ళడానికి అయితే సిస్టమ్ పెట్టారు. అలాగే మామూలుగా అయితే కనుక ఇలా వదిలేస్తే మరి వాళ్ళకి నష్టం వస్తుంది కదా, లోపల కార్కి కట్టేసి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా వదిలేశారనుకోండి, ఇలా తిప్పుకుని వాటర్ పట్టిపోతారు కదా, వాటర్ పట్టుకెళ్ళకుండా ఇలాగ మిషన్ ఆన్లైన్ పెట్టారనుకోండి మనకి బాగుంటుంది. వాళ్ళకి కూడా వ్యాపార పరంగా నష్టం రాకుండా ఉండడం కోసం అయితే ఈ మిషన్ అయితే పెట్టారు. ఈ మిషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూశాను. మీలో ఎవరైనా చూసినట్లయితే కనుక మిషన్ ఎవరైనా చూస్తే కనుక నా కామెంట్లో తెలియజేయండి. అది ఏ ఊరో కూడా ఊరి పేరు రాయండి. నేనైతే పెంటపాడు గ్రామంలో చూశాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు దగ్గర అయితే నేను చూశాను ఈ మిషన్ ని. ఈ మిషన్ అయితే నేను మీకు అందరికి చూపించాను కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమన్నా డౌట్స్ వస్తే కనుక కామెంట్ తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.